ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు 29 రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఒక సంవత్సరంలో ఎన్నడూ పండే విషయం కూడా నేను మనం చేస్తాను. మరి అదే విధంగా మరి అధ్యక్ష, మరి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీఆర్ హోల్డింగ్ ద పీపుల్స్ మ్యాండేట్ ఫర్ 5 years. ఖర్చు పెట్టే ప్రతి పైసా చాలా బాధ్యతతో చేయాలి. వాళ్ళు పూర్తిగా బాధ్యతారహితంగా అసలు జ్యుడిషియల్ కమిషన్ మాటల్లో అబద్ధాలు చెప్పి తుమ్మడియట్ నుంచి మేడిగడ్డకి మరి ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏమన్నారు, తుమ్మడియట్ దగ్గర కూడా కడతామని చెప్పినారు, కట్టలేదు. తుమ్మడియట్ దగ్గర కట్టలే, మేడిగడ్డ దగ్గర కట్టింది, అది కూలిపోయింది. మరి అధ్యక్ష, ఈ డెసిషన్ టు షిఫ్ట్ ఫ్రమ్ తుమ్మడియట్టి టు మేడిగడ్డ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం చేసే విధంగా మరి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ యాక్షన్స్ అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనించారు. అదేవిధంగా మరి ఈ తుమ్మడియట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ళకి ఆ మేడిగడ్డకి షిఫ్ట్ చేయడంలో వాళ్ళు చెప్పిన ఏ కారణం కూడా ఏది కూడా మరి ఇట్ ఈస్ నాట్ ఎ లాజికల్ రీజన్ అధ్యక్ష. అదేవిధంగా మరి నేను మీకు అగ్రికల్చర్ ప్రొడక్షన్ గురించి చెప్పిన ఒక విషయం, మీకు ఈ 2 ప్రాజెక్టులో కొంత కంపారిజన్ ఇవ్వాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టు కట్టి ఉంటే ఆల్రెడీ 38,000 కోట్లలో 11,000 కోట్లు ఖర్చు అయ్యే పని అయింది. 30% పని అయింది. అంటే ఇంకో 66% పని అయితే ఈ రోజు 16.5 లక్షల ఎకరాలు మరి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు నీళ్లు వచ్చే వ్యవసాయానికి, హైదరాబాద్ లో డ్రింకింగ్ వాటర్ వచ్చేది, మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ యూస్ కి వాటర్ వచ్చేది. అది వాళ్ళు వదిలిపెట్టేసారు. మరి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలవాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టులో 70 కిలోమీటర్లు గ్రావిటీతో వచ్చిన తర్వాత కేవలం 19 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు మీరు మానవసరం లేదు, మీరు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది మీరు మాడట. ఓకే, అదేవిధంగా టోటల్ పవర్ డిమాండ్ అధ్యక్ష సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానికి సిగ్గుపడతారు. అదే తప్పు చేసిండ్రు, మీ వల్ల కూలిపోయింది, మీరే దబాయించు. ఇది విచిత్రంగా ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ డిమాండ్ ఉండేది 3,400 మెగావాట్లు. వీళ్ళు డిజైన్ చేసి నిర్మించిన మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి